యోగ సంబంధమైన ఈ శక్తి సంపద పునఃప్రాప్తి వల్ల కేవలం వారి జీవాత్మ పరమాత్మల అభిన్నతా మార్గం ప్రశస్తం కావడం మట్టుకే జరిగిందని అనుకోకూడదు. వారితో పాటు లక్షలాది మంది ముక్తి మార్గం వెల్లడయ్యింది. వారి దీక్షా ప్రాప్తితో పాటు భావికాలం వారికి భాగ్యోదయం అయింది. లక్షలాది మందికి సాధన మార్గం ప్రాప్తమవుతుంది. ఎంతో మంది సాధకులు వారి ఆశ్రయం పొందుతారు. మళ్లీ భారతదేశంలో గీతావాణి మారుమ్రోగుతుంది. గీతా జ్ఞానం ప్రచారమవుతుంది. ఋషుల ద్వారా ప్రదర్శితమైన దుర్లభ ప్రాచీన యోగాభ్యాస మార్గం తిరిగి జన సమాజంలో సులువుగా ప్రశస్తమయ్యింది. ఈ సమస్త భావి కార్యాల భావనలు వారి దీక్షతో పాటే దీప్తిమంతాలయ్యాయి. అందుచేత వారి దీక్షా దినం నుంచే ప్రపంచంలో కర్మయోగ సాధన జీవనాల నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. దీక్ష తర్వాత నుంచి శ్యామాచరణులు ప్రతిరోజు ఆఫీసు పనులు తొందరగా ముగించుకునేవారు. గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు. కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వజన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది. అంతకు ముందు ఎన్నడూ అనుభవంలోకి రాని ఆనందమయ అజ్ఞాత భావగర్భిత రూపాలు అనేకం వారి ధ్యాన నేత్రంలో పొటమరించసాగాయి. వారు సాధనలోనూ గురుప్రేమలోనూ మునిగిపోయారు. జీవనయాత్ర మార్గంలో 2 రోజుల క్రితం వరకు ఏమాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు శ్యామాచరణుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గాఢమైన ఆత్మీయులైపోయారు. వారి ఆత్మీయత నిస్వార్థ ప్రేమగా నిర్మల స్నేహంగా రూపొందింది. ఇప్పుడు బాబాజీ వారికి ప్రియులు, ఎంతో మమైకమైన వారును. శ్యామాచరణులు తమ గురుదేవులను బాబాజీ అని పిలుస్తూ ఉండేవారు. అందుచేత తర్వాత కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమ గురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించడం మొదలుపెట్టారు. సాధనలో కలిగే మత్తులో శ్యామాచరణులు గృహస్థ సంసారాన్ని, భార్యను, పిల్లలను అందరినీ మరిచిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నులైపోయారు. పూర్వజన్మలో ఆ గుహలోనే కూర్చొని శ్యామాచరణులు కఠోర సాధన చేశారు. తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లనే ఉన్నత స్థాయికి చేరుకొని ఇల్లు వాకిలి అన్నీ మరిచిపోయారు. ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఆ గుహ విడిచి వేరే చోటికి వెళ్లబోతున్నామని శ్యామాచరణులకు చెప్పారు. దానికి కారణమేమిటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనావాసాలు ఏర్పడడం మొదలయ్యింది. అందుచేత ఆ చోట సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతున్నది. ఏ కార్యం నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది. ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడకు పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ. ఈ దుర్గమ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమస్తా ఒకడు రావలసి ఉంది. కాని బాబాజీ తమ ఇచ్ఛాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామాచరణులను రప్పించారు. నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీ చెప్పారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వక్కడ చెయ్యవలసింది చాలా ఉంది. కాని శ్యామాచరణులకు తిరిగి వెళ్లాలని లేదు. అదృష్టవశాత్తు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్లీ ప్రాప్తించింది. కాబట్టి తక్కిన జీవిత కాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగ సాధనలో గడపాలని వారి కోరిక. ఈ ప్రకారంగా గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు. దానికి బాబాజీ ఇలా అన్నారు, శ్యామాచరణ్, అలా జరగదు. నువ్వు పూర్తిగా ఒక గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి. ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ సద్గృహస్థులందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు. వారి ఆకాంక్షను చెవిని పెట్టు. దాన్ని మరిచిపోతే పని జరగదు. సాంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చెయ్యాలని కోరతాడు. ఎందుకంటే సాంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలున్నాయి. పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇందువల్ల నువ్వు సహజము, సరళము, నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలమిచ్చే ఈ యోగ సాధన మార్గాన్ని అతనికి చూపించాలి. ఈ భూమి మీదకి నువ్వు వచ్చింది ఇందుకు. ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచుకో.